ఆచి చికెన్ మసాలా ఉగాది పండుగ రోజు ఎల్బీ నగర్ చౌరస్తా రణరంగంగా మారింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఘటనతో ఎల్బీ నగర్ లో సవాళ్ల పర్వం కొనసాగింది. సే నో డ్రగ్స్ పేరుతో వైట్ ఛాలెంజ్ విసిరారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నాయకులు. ఇక వైట్ ఛాలెంజ్ స్వీకరించి ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. ఉగాది పండుగ రోజు ఎల్బీ నగర్ చౌరస్తా రణరంగంగా మారింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఘటనతో ఎల్బీ నగర్ లో సవాళ్ల పర్వం కొనసాగింది. సే నో డ్రగ్స్ పేరుతో వైట్ ఛాలెంజ్ విసిరారు ఎల్బీ నగర్ బీఆర్ఎస్ నాయకులు. ఇక వైట్ ఛాలెంజ్ స్వీకరించి ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు నిరసన తెలపడానికి వైట్ ఛాలెంజ్ చేసి ఎల్బీ నగర్ కు వచ్చారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీంతో బీఆర్ఎస్ నాయకులను అడ్డుకున్నారు పోలీసులు. దీంతో పోలీసులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివ అందిస్తారు. శివ, మొయినాబాద్ లో జరిగిన ఘటన కాస్త చిలికి గాలివారల ఎల్బీ నగర్ కు కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య వారుగా చోటు చేసుకుంది. అయితే ఈ రోజు ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తాకి 3 గంటల వరకు రావాలంటూ ఇరు పార్టీలకు చెందిన బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు సోషల్ మీడియా వేదికగా అయితే సవాళ్లు విసురుకోవడంతోనైతే ఆ సవాళ్లను స్వీకరించినటువంటి ఇరు పార్టీలకు చెందిన నాయకులు ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం వద్దకైతే చేరుకోవడం జరిగింది. అయితే మొయినాబాద్ లో జరిగినటువంటి డ్రగ్స్ పార్టీకి సంబంధించినటువంటి దానిలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారంటూ సోషల్ మీడియా వేదికగా కొంతమంది నాయకులు అయితే ఆ సవాల్ విసరడంతో వాళ్ళు దానికి చౌకాజ్ నోటీస్ ఇస్తారా ఏంటనేది ఆ పార్టీకి సంబంధించిన విషయం అంటూ చెప్పేసి కొంతమంది చెప్పినప్పటికీ అదే పార్టీకి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక మాజీ కార్పొరేటర్ ఇక్కడ ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి దర్పల్లి రాజశేఖర రెడ్డి అయితే ఎల్బీ నగర్ లో కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు డ్రగ్స్ తీసుకుంటారు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఆ పోస్ట్ విడుదల చేసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు అక్కడ సంబంధించినటువంటి అదే లింగోజ్ కూడా సంబంధించినటువంటి డివిజన్ అధ్యక్షులు అయితే దానికి కౌంటర్ గా మేము కూడా సిద్ధంగా ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా టెస్టులు చేయించుకోవడానికి అంటూ అతను కూడా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా విడుదల చేయడం జరిగింది. ఇరు పార్టీలు ఏదైతే సవాళ్లను విసురుకున్నాయో వైట్ ఛాలెంజ్ కు సిద్ధమయ్యామంటూ ప్రతి సవాళ్లుగా పోస్టులు అయితే పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈ రోజు 3 గంటల సమయంలో అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక ఎవరైతే మదియాష్కి గౌడ్ కాంటెస్టెడ్ ఇక్కడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గతంలో మాజీ ఎంపీ గారు ఉన్నారు, అతను కూడా వస్తున్నాడు. మల్రెడ్డి రామరెడ్డి కూడా ఇక్కడికి వస్తాడని చెప్పేసి అయితే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక పోస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రధాన కార్యదర్శి అయితే విడుదల చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే సవాళ్లు స్వీకరించినటువంటి స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, అదేవిధంగా కాలనీలకు వివిధ డివిజన్లకు చెందిన అధ్యక్షులు, అదేవిధంగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి అయితే ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. ఇక్కడ చేరుకున్న వెంటనే వారైతే పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. అప్పటికే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు కూడా అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చి ప్లకార్డులు పట్టుకొని ఆ వైట్ ఛాలెంజ్ కి అయితే సిద్ధమంటూ అని చెప్పేసి ఆ నో డ్రగ్స్, సే నో డ్రగ్స్ అని చెప్పేసి ఇక్కడ నినాదాలు చేస్తూ ఇక్కడైతే ఆందోళనకు అయితే దిగడం జరిగింది. దాంతో అదే సమయంలో ఒకరికి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అదేవిధంగా నాయకులతో కలిసి ఇక్కడికైతే రావడం అయితే జరిగింది. మాజీ కార్పొరేటర్ తో కలిసి ఇక్కడికైతే రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసులు ఎవరైతే ఏసీపీ కృష్ణయ్య, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ పోలీస్ సిబ్బంది అయితే వాళ్ళని అడ్డుకోవడంతో అయితే ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని పోలీసులకు అయితే బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేకి అయితే ఘర్షణ వాతావరణం చేసుకుని తోపులాట అయితే జరగడం అయితే జరిగింది. మేము కూడా వాళ్ళు విసిరినటువంటి సవాళ్లకు మా పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా డ్రగ్స్ తీసుకున్నా కూడా టెస్ట్ చేసుకోండి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అక్కడ పనిచేసే వాళ్ళకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి ఈ సవాళ్లు విసిరారు, మేము సిద్ధమై వచ్చాము, అయినప్పటికీ మమ్మల్ని పంపించట్లేరు. అయితే మెడికల్ కు సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడ డాక్టర్లను అదేవిధంగా స్టాఫ్ ను కూడా అరేంజ్ అయితే చేయడం జరిగింది. టెస్ట్ కు సంబంధించినటువంటి ల్యాబ్ టెస్ట్ కు సంబంధించి శాంపిల్స్ తీసుకోవడానికి కూడా వాళ్ళు అరేంజ్ చేయడం అయితే జరిగింది. మేము శాంపిల్స్ ఇవ్వడానికి వెళ్తున్నామని చెప్పేసి
చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్పినప్పటికీ పోలీసులు వాటి అడ్డుకోవడము, అదేవిధంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించి ఎవరైతే ప్రధాన కార్యదర్శి యూత్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి ఉన్నారో అతను విసిన సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాము, గుర్రం శాంతిరెడ్డి విసిన సవాలుకు సిద్ధంగా ఉన్నాము, కానీ వాళ్ళ నాయకులు ఎవరైతే చెప్పారో మధ్యాష్కి గౌడ్ వస్తారు, అదేవిధంగా మల్రెడ్డి రామరెడ్డి వస్తారని చెప్పారు, వాళ్ళే ఇక్కడికి రాకుండా ఉన్నారు, అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారేమని మాకు కూడా అనుమానంగా ఉందంటూ ఏదైతే దేవిరెడ్డి సుధీరెడ్డి అయితే వారిపైన ఆరోపణలు అయితే చేయడం జరిగింది, అది విమర్శించడం కూడా జరిగింది. అయితే మేము ఇక్కడ సిద్ధంగా ఉన్నాము, మాకు టెస్టులు చేయండి, అయితే కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎందుకు భయపడి రాలేదని చెప్పేసి అయితే సవాల్ అయితే విసరడం అయితే జరిగింది. అయితే ఇరువురి మధ్యలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుని గొడవపడి కొట్టుకునే స్థాయికి చేరడంతో అయితే పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఎల్బీ నగర్ జోన్ కు సంబంధించినటువంటి వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సిఐలు కానీ డీసీపీ కానీ ఏసీపీలు కూడా ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇరు వర్గాలను దూరంగా చెదరగొట్టి ఇక్కడ నుంచి రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి అయితే ఇతర పోలీస్ స్టేషన్లకు హయత్ నగర్ కావచ్చు, అదేవిధంగా అబ్దుల్లాపూర్ పెట్టి ఇతర పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం జరిగింది. మేము ఏ సమయంలో అయినా డ్రగ్స్ టెస్ట్ కు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే చెప్పుకొస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించినటువంటి మైనావాద కేసుని పూర్తిగా అన్ని కావాలని చెప్పేసి అన్ని పార్టీలకు పూస్తున్నారని చెప్పేసి అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే అతను ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఎల్బీ నగర్ లో పండుగ పూట ఉగాది పండుగ పూట మాత్రం ఇరు పార్టీలకు చెందినటువంటి నాయకులు అయితే ఘర్షణ వాతావరణంతో చోటు చేసుకుంది. అదే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు దాని నిరసన తెలుపుతున్న సమయంలోనే అక్కడకు వచ్చినటువంటి పోలీసులు కూడా వాళ్ళని కూడా చెదరగొట్టి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే సమయంలో అయితే ఆ పోలీసులు కాంగ్రెస్ నాయకులకు మధ్యలో కూడా తోపులాట అయితే జరిగింది. వారిని అక్కడ చేరుకున్నటువంటి వెహికల్ అయితే ఏదో ఉందో పోలీస్ వెహికల్ ద్వారా ఇతర పోలీస్ స్టేషన్లకు అయితే తరలించడం అయితే జరిగింది. రైట్, థ్యాంక్ యూ శివ.